తెలుగుదేశం పార్టీ అధికారంలో కానీ లేనప్పుడు కానీ ఎక్కడ ఏ కష్టం వచ్చినా ఈ యొక్క పార్టీకి అండా దండ నీడ అంతా కూడా ముందర ఉండేది మీరు, మీ కార్యకర్తలు లేకుండా తెలుగుదేశం పార్టీ లేదు. తెలుగుదేశం పార్టీలో నాయకులు వస్తుంటారు, పోతూ ఉంటారు, కార్యకర్తలు మొత్తం పర్మనెంట్గా ఉంటారు. ఇక్కడ పార్టీ పర్మనెంట్ కాదు, తెలుగుదేశం పదవిలో ఉన్నామా లేదా అని కాదు. కొంతమంది డైలాగులు చెప్తా ఉంటారు, మాటలు చెప్తా ఉంటారు, కోటలు దాటుతూ ఉంటాయి. పని చేసిన నాయకుడి గుర్తులో డైలాగులు చెప్తే ప్రజలు నమ్మరు. ఆ డైలాగులు చెప్పే ప్రజలు నమ్మరినే మన నిరూపించినారు. ఫలితాలు కావాలి, రైతులకు ఫలితాలు కావాలి, ప్రజలకు ఫలితాలు కావాలి. అవన్నీ వచ్చినప్పుడే ప్రజలందరూ కూడా గుర్తు పెట్టుకుంటారు. అందుకే మన నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా నిత్యం చెప్తా ఉన్నారు, ఈ రోజు పోలవరాన్ని కూడా కంప్లీట్ చేయాలి, రాజధానిని కంప్లీట్ చేయాలి. ప్రతి సంక్షేమ పథకం కూడా ఏదైతే మనం ఇచ్చామో ఆ పథకాలన్నీ కూడా ప్రజలకు చెందాలి, ప్రజలకు కావాలని వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం తీసిపోయారు. అట్లా అనేక శాఖలను కూడా నిర్వీర్యం తీసుకుపోతే ఈ రోజు మళ్ళీ గాడిన పెట్టి కేంద్ర ప్రభుత్వంతో చొరవతో ఈ రోజు గౌరవ ప్రధానమంత్రి గారిని తీసుకొచ్చి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని తోడు పెట్టుకుని ఈ రోజు మళ్ళీ రాష్ట్రాన్ని ఈ రోజు గాడిలో పెట్టుకున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని కూడా తెలియజేస్తా ఉన్నాను.